బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కృష్ణా జిల్లా కానూరులో జెండా దిమ్మ విషయంలో టీడీపీ వైసీపీ నేతల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. టీడీపీ జెండా దిమ్మను పెనమలూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ దేవభక్తుని చక్రవర్తి కూల్చివేశారు. దీనిపై టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. కార్యకర్తలతో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్న ఎమ్మెల్యే బోడే ప్రసాద్ చక్రవర్తి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బోడే ప్రసాద్ అనుచరులు అలానే చక్రవర్తికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మరోవైపు చక్రవర్తి కూడా చూసుకుందాం రండి అంటూ సవాల్ విసిరి రోడ్డుపై బైఠాయించారు. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని చక్రవర్తిని అదుపులోకి తీసుకున్నారు. ధ్వంసం చేసిన జెండా దిమ్మ స్థానంలో కొత్త దిమ్మెను టీడీపీ కార్యకర్తలు అలానే ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అనుచరులు నిర్మించారు. ప్రజల మధ్య వైషమ్యాలు పెంచేలా వైసీపీ నేతల రాజకీయాలు ఉన్నాయని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సైకోల్ని ఎంతోమంది సైకోల్ని చూసాం, కానీ పెనమలూరు నియోజకవర్గంలో అందరికన్నా ఎక్కువగా పెద్ద సైకో ఇక్కడ తయారయ్యాడు. మొదటి నుంచి కూడా రెచ్చగొట్టడం, ఒక శాసనసభ్యుడని కూడా లేకుండా అగౌరవంగా మా మీద దూషించటం, ఉన్నవి లేనివి మాట్లాడి మీడియాలో అతను ఏదో పెద్ద కొండంతో వెలికి పెట్టినట్టుగా మా మీద బురద జల్లేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఓపిక పట్టాం. కానూరు అభివృద్ధి చేస్తే దాన్ని అడ్డుకోవడానికి పిటిషన్లు పెట్టాడు. ఒక రోడ్డు వేసేటప్పుడు డ్రైన్ కంప్లీట్ అయినాక రోడ్డు వేస్తే రోడ్డుకి లైఫ్ ఉంటుంది అని చెప్పి కొద్దిగా డ్రైనేజ్ అవసరం ఉండి ముందస్తుగా పనిచేస్తే ఇదిగో పనిచేసిన దానికి టెండర్ పిలిచారని చెప్పేసి అసత్య ప్రచారం. ఈరోజు ఉదయం ఇక్కడ ఎప్పటి నుంచో 82 నుంచి తెలుగుదేశం పార్టీ స్తూపం ఇక్కడ ఉంది. దాని మీద ఇల్లు, చక్రం, నాగలి గుర్తు ఇవన్నీ కూడా ఇక్కడ ఉండేవి. అలాంటిది ఈరోజు ఉదయం ఇక్కడికి వచ్చి దీన్ని ధ్వంసం చేయడమే కాకుండా రెచ్చగొట్టేటట్టు, నేను పగలగొడతాను, ఎవడొచ్చి ఏం బిగుతాడో చూస్తాను అంటే, ఓర్పుకి సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. ఇప్పుడు మా కార్యకర్తల్ని నేను వెళ్ళి అంతు చూడనంటే రోడ్డు మీద గీడ్చి కొడతారు. కానీ నేను ఎక్కడా కూడా ఓర్పుతో సహనంతో మనం బ్యాడ్ అవ్వకూడదు. అతను చేసిన తప్పు మీడియా ద్వారా ప్రపంచానికి తెలియచేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి తొలగించిన చోటే ఇప్పుడు స్తూపం నిర్మాణం చేస్తున్నాం. భవిష్యత్తులో కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా, ఇలాంటి చర్యలు కనుక మళ్ళీ చేస్తే చాలా సివియర్గా, ఇప్పుడు చాలా సహనంతో ఓర్పుతో కార్యకర్తలందరూ కూడా నేను చెప్పిన మాట వింటున్నారు. పిచ్చి ఆశాలు ఇస్తే మాత్రం గుడ్డలు ఊడదీసి రోడ్డు మీద నిలబెడతారు. అది తొడలోనే ఉంది. నువ్వు ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకో. నీ చర్యలు కూడా, ఇలాంటి దుశ్చర్యలు కూడా అదుపులో పెట్టుకో. రైట్, దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ కృష్ణారావు అందిస్తారు ఫోన్ ఇన్లో. కృష్ణారావు, అసలు ఈ వివాదం ఎలా ప్రారంభమైంది, మరి దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారా? పావని, ఇది ఈరోజు ఈ పెనమలూరు నియోజకవర్గం కానూరులో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూడా చాలా తీవ్రమైన ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఇది ఏదైతే ఈ ఇందాక మనం ఇప్పుడు ఎమ్మెల్యే బోడేప్రసాద్ చెప్పినట్టుగా, అది 1982 నుంచి అక్కడ తెలుగుదేశం పార్టీ జెండా దిమ్మ ఉంది. ఆ పక్కనే ఈ ఏదైతే చక్రవర్తి ఉన్నాడో వాళ్ళ తాతయ్య విగ్రహం ఉంది. ఆ విగ్రహానికి దిమ్మకి సంబంధం లేదు. కానీ ఆయన విగ్రహం మరమ్మతులు చేసుకునే క్రమంలో ఈ దిమ్మని తొలగించడం అనేది అక్కడ తెలుగుదేశం శ్రేణులకి, పార్టీకి కానీ, పార్టీ నాయకులకు కానీ, కార్యకర్తలకు కానీ వాళ్ళందరూ కూడా ఆగ్రహం, కోపం తీసుకొచ్చే విధంగా ఆయన చర్యలు కనిపించినాయి. దాంతో వాళ్ళు అక్కడికి వచ్చేసేసి
ఏదైతే ఉందో ఆయన చేసిన తప్పిదాన్ని ఆయన పొరపాటు ఆయన చేశాడు, చేసేసి దాన్ని మళ్ళా సవాళ్ళు 10 సవాళ్ళు జరిగినాయి. అయినా సరే ఎమ్మెల్యే బోడే ప్రసాద్ రంగంలో దిగి అక్కడ ఏదైతే ఉందో ఆ విగ్రహాన్ని ఆ దెమ్మని తెలుగుదేశం పార్టీ జెండా దెమ్మని మళ్ళీ పునర్నిర్మించుకుని వెళ్ళారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఘటనే కాకుండా ఇంతకుముందు కూడా ఆయన చక్రవర్తి నియోజకవర్గంలో చేసేటువంటి కామెంట్లు కానీ ఎమ్మెల్యే చేసే విమర్శలు కానీ తారాస్థాయికి చేరిని ఆయన పదే ఇట్లా చేస్తున్నాడు. ఇవన్నీ కూడా పార్టీ కార్యకర్తలకి ఆగ్రహం తెప్పించే ఉన్నాయి. నేను కట్టడి చేస్తున్నాను. అది కనుక అది ఆగ్రహం కనుక బయటకు వస్తే చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయని చెప్పేసి చెప్పడం జరిగింది. వాళ్ళు ఈయన కూడా చక్రవర్తి కూడా ఇప్పుడు ఆయన చేసే జెండా దిమ్మని పడగొట్టింది కాకుండా మళ్ళీ ఆయన సవాల్ విసురుతాం, దాంతోపాటు రండి చూసుకుందాం. అంటే కృష్ణారావు బోడే ప్రసాద్ ఘటనా స్థలానికి చేరుకున్న తర్వాత మరి పరిస్థితి ఇంకా ఉధృతంగా మారిందా? అంటే గొడవ ఇంకా ఎక్కువైందా? అంటే బోడే ప్రసాద్ వచ్చిన తర్వాత ఎక్కువ మంది ఆయన అనుచరులతో పాటు కార్యకర్తలంతా అక్కడికి వచ్చారు. దాన్ని తీవ్రమైనటువంటి ఆగ్రహావేశాలు ప్రదర్శించేసి ఆయన మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత కూడా వీళ్ళందరూ కూడా ఈ చక్రవర్తి వైసీపీ ఇన్ఛార్జి చక్రవర్తి ఇంటి మీదకి వెళ్ళడానికి వాళ్ళంతా కూడా దూసుకెళ్లారు. అప్పుడు ఆయన అదే సమయంలో ఆయన కూడా రండి చూసుకుందాం తేల్చుకుందాం అనే విధంగా ఇక్కడ పార్టీలు నాయకులు కాకుండా ప్రజలు ఉంటారు, వాళ్ళు ఇది ఒక సున్నితమైన వాతావరణం అన్ని కూడా చూడకుండా రోడ్డు మీదకి వచ్చేసి ఛాలెంజ్ చేసేసి రోడ్డు మీద బయట వేసేసి కూర్చుని నిరసన వ్యక్తం చేస్తూ అంటే ఆందోళనకు దిగాడు. పోలీసులు రంగప్రవేశం చేపట్టి అక్కడ పరిస్థితి అదుపు తప్పింది. కానీ లేదనుకుంటే కనుక రెండు వర్గాలు తలపడటం, అక్కడ ఒక రకమైనటువంటి వాతావరణం నెలకొనే పరిస్థితి లేదా కనుక ఈ రోజు అక్కడ చోటు చేసుకున్నాయి. పవన్ కృష్ణారావు, అంటే ఇప్పుడు ప్రజెంట్ ఇరుపక్షాల నేతలు ప్రస్తుతం ఏమంటున్నారు దీని గురించి, ఈ ఘటన గురించి? ప్రస్తుతం అయితే కనుక తెలుగుదేశం పార్టీ బోడే ప్రసాద్ అక్కడ మాట్లాడి వెళ్ళిపోయాడు. ఆయన తర్వాత ఆ పార్టీ అనుచరులు కార్యకర్తలు కూడా వెళ్ళిపోయారు. ఏదేమైనప్పటికీ కూడా దాన్ని అయితే కనుక మేము అది ఎప్పటి నుంచో ఉన్నటువంటి పార్టీ దిమ్మది పార్టీ అక్కడ ఇప్పుడు ఏదైతే వాళ్ళ విగ్రహం ఉందో ఈ చక్రవర్తి వాళ్ళ తాతయ్య దేవభక్తి వెంకటేశ్వర్లు ఆయన విగ్రహం ఉందో అది కూడా ఆయన కూడా ఫస్ట్ నుంచి తెలుగుదేశం పార్టీ, ఆయన చనిపోయే వరకు కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు. ఈయన కూడా ఈ చక్రవర్తి కూడా 2010 వరకు తెలుగుదేశం పార్టీలో ఉండి సరే రాజకీయ మార్పులు చేర్పుల భాగంగా ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తాం, తర్వాత వైసీపీలో కొనసాగడం జరుగుతుంది. ఈ క్రమంలో ఆయన జెండాదిమ్మ మీద ప్రదర్శన ప్రభావం చూపడం అనేది తప్పని చెప్పేసి అన్నారు, ఆగ్రహం చేశారు, వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు ప్రజెంట్ అయితే కనుక పరిస్థితి పోలీసులు థ్యాంక్ యూ కృష్ణారావు.